అక్కడ ఎడం పక్కన పిల్లోడు 5 రోజులు, ఈ పక్క మధ్యలో పిల్లోడు ఈ పక్క అందరూ 5 రోజులా? ఒకరోజు పుట్టారా? సో వీళ్ళందరికీ జ్వరాలు వచ్చినాయి కదా, జ్వరం వచ్చి ఎండవేడి జ్వరం వచ్చి ఇక్కడ హాస్పిటల్కి వచ్చారు కదా. ఇంత ఏం లేదు, తలిపాలు దాకుండా ఎండవేడి జ్వరం వచ్చి బాగా ఉడికిపోతున్నారు. గుళికో ఎక్కించి జ్వరం తగ్గించి పోతున్నారు, ఇంటికి పోతున్నారు కదా. ఇప్పుడు ఈరోజు వచ్చారు, నిన్న వచ్చారు ఎవరు, ఈరోజు ఎవరు వచ్చారు. అదే ఈ ఎండవేడి జ్వరమేనమ్మా, చల్లగా పెట్టుకోవాలి పిల్లల్ని. ఏమి ఇక్కడ ఏం కళ్ళ తెరిచి పిల్లడు బాగున్నట్టున్నాడు. సో జ్వరం తగ్గింది కదా అందరికీ, బాగా నిద్రపోతున్నారు ఫ్రీగా అందరు కూడా కదా. అది ఎవరైతే బాగా ఫ్రెష్గా నిద్రపోతున్నారు చల్లగాలికి బయట కదా. సో ఇక మీ ఇళ్ళ కల్లా ఎక్కడన్నా అక్కడ కానిపైనలు ఉంటే పిల్లలకి చెప్పాలా, వెంటనే చల్ల పెట్టుకుని ఎండవేడి జ్వరం, వడదెబ్బ తాగుడు, ఇవన్నీ వడదెబ్బ జ్వరాలేమ్మా. జాగ్రత్త చూసుకోవాలి పిల్లల్ని. ఈ నెల అంతా అట్లే ఉంటుంది, మే నెల అంతా కొంచెం జాగ్రత్తగా తీసుకుని మరి పిల్లలు తీసుకోండి.